హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియో అయితే మటుకి సోమవారం రోజు వీడియో అండి. కార్తీక మాసంలోని మొదటి సోమవారం రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూడండి. మళ్ళాంటి మధ్యతరగతి ఆడవాళ్ళకి చక్కగా యూజ్ అయ్యే వీడియోసే ఉన్నాయి మన ఛానల్లో. ఎవరికన్నా మనీ సేవ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. మన ఛానల్లో అన్నీ కూడాను మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ అండ్ యూస్ఫుల్ వీడియోసే ఉంటాయండి. కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. అంటే మనం ఇంట్లో ఉంటూనే మన హస్బెండ్స్కి వచ్చే శాలరీలో నుంచి మనం ఖర్చులు ఎలా చేయాలి, వాటిలో సేవింగ్స్ ఎలా చేసుకోవచ్చు, ఏ పద్ధతుల్లో మనం ఖర్చులు చేస్తే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే ఉన్నాయండి. అండ్ మనం దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవటం ఎలా అనే వీడియోస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి రిమైనింగ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. చక్కగా మంత్లీ బడ్జెట్ ప్లాన్ వీడియోస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. ఇంకా ఈ వీడియోలో అయితే మటుకి కార్తీక మాసంలోని మొదటి సోమవారం రోజు పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను. సోమవారం రోజు అయితే ఉదయాన్నే 4ంటికి ఆ టైంలో అయితే లేచానండి. ఇంకా లేచిన తర్వాత బయట అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంక ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాను. అక్కడ ప్రమిదలు పెట్టుకుందామని చెప్పేసి పసుపుతో అయితే కొంచెం అలా అలికేసేసుకొని బియ్య పిండితో ముగ్గు అయితే వేసుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అలా దీపాలు అయితే పెట్టుకుంటాం కదా, ఇంట్లో పూజ చేసుకొని బయట కూడా దీపాలు అయితే వెలిగించుకుంటాం కదండి. ఇంకా ఫస్ట్ అయితే మట్టికి ముందు బయట అలా ముగ్గు వేసేసేసుకొని బియ్య పిండితో కూడా ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇంట్లో పూజ చేసిన తర్వాత బయట దీపాలు అయితే పెట్టాను. నేను వీడియో అయితే మట్టికి ముగ్గు పూజ అయిపోయిన తర్వాత వీడియో అయితే తీసానండి, ముగ్గు వీడియో. అందుకని చెప్పేసి మీకు అక్కడ దీపాలు అలా కనిపిస్తూ ఉన్నాయి. ఇంక ఇక్కడ గౌరీదేవిని అయితే చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నానండి. కార్తీక మాసం నెల మొత్తం కూడాను చక్కగా ఇలా మట్టి ప్రమిదలతో అయితే దీపారాధన అయితే చేసుకుంటూ ఉంటామండి. మేమైతే మట్టికి నెల మొత్తం కూడాను ఇలా మట్టి ప్రమిదలే యూజ్ చేస్తూ ఉంటాము. ముందే చేయాల్సింది గౌరీదేవిని పూజ చేసిన తర్వాత చేశాను. అంటే దీపాలు వెలిగించిన తర్వాత ఇంకా గౌరీదేవిని అయితే చేసుకొని ఇంకా లింగాష్టకము అవైతే చదువుకొని పూజ అయితే చేసుకున్నానండి. ఇక్కడ దేవుడి పటాలు పెట్టుకున్నాను కదా, ఈ కబోర్డ్ ఎదురు కూడాను కొంచెం పసుపుతో అలా అయితే అలికేసేసుకొని బియ్య పిండితో ముగ్గు అయితే వేసుకొని కొంచెం కుంకుమ అలా అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ గౌరీదేవిని అయితే చేసేసేసుకొని పసుపులో కొంచెము రోజ్ వాటర్ అయితే వేసుకున్నానండి. రోజ్ వాటర్ వేసుకొని గౌరీదేవిని అయితే చేశాను. ఇలా రోజ్ వాటర్ యూజ్ చేస్తే పూజ దగ్గర చాలా మంచిదంట. అందుకని చెప్పేసి నేను దేవుడి పటాలు క్లీన్ చేసి బొట్లు పెట్టేటప్పుడు కూడాను గంధంలో ఇలా రోజ్ వాటర్ అయితే కలిపి కుంకుమ బొట్లు గంధం బొట్లు అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా పసుపుతో అయితే ఇంకా గౌరీదేవిని అయితే అలా అయితే చేసేసుకొని ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని అలా అయితే అలంకరించుకుంటున్నాను. ఇంకా గౌరీదేవికి పసుపు కుంకుమ అండ్ అక్షింతలు ఫ్లవర్స్తో అలా పూజ అయితే చేసుకున్నానండి. ఇలా గౌరీదేవిని చేసుకున్నప్పుడు వస్త్రం అని చెప్పేసి ఇలా అయితే దూదితో అయితే చేస్తారు. ఇంకా నా దగ్గర దూది అయితే లేదు. అందుకని చెప్పేసి మామూలు ఒత్తులు ఉంటాయి కదండి, ఆ ఒత్తులనే అలా అయితే పసుపు కుంకుమ అయితే పెట్టి అమ్మవారికి వస్త్రం లాగా అయితే వేశాను. అమ్మవాళ్ళు అయితే మటుకి ఈ కార్తీక మాసంలో బాగా చేస్తారండి పూజలు. అమ్మవాళ్ళకి నోములు అయితే ఉన్నాయి. కార్తీక సోమవారాల నోములు ఉంటారు కదండి, ఆ నోములు అయితే ఉన్నాయి. కేదారేశ్వర నోములు. ఇంకా ప్రతి ఇయర్ కూడాను సోమవారం వీలు చూసుకొని ఏ సోమవారం కుదిరితే ఆ సోమవారం రోజు నోము దారాలు అనేసి ఉంటాయండి. ఆ నోము దారాలు అయితే తీసుకొని అన్నీ 21 అలా వేసుకొని, అంటే పిండి వంటలు ఉంటాయి కదా, గారెలు బూరెలు అండ్ అవన్నీ కూడాను 21 అలా వేసుకొని నోము దారాలతో అయితే పూజ అయితే చేసుకుంటారండి. అప్పుడు ఉపవాసం అయితే ఉండేవాళ్ళమే. పెళ్ళికి ముందు పూజ చేసుకునేటప్పుడు సోమవారం మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ నోములు అయిపోయిన తర్వాత ఇంకా అన్నం అయితే తినేవాళ్ళం గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత. ఇంకా మాకైతే నోములు అవేం లేవండి. అంటే మా వాళ్ళకైతే నోములు అవేం లేవు. మామూలుగా పూజలు అయితే చేసుకుంటూ ఉంటాము. అమ్మ వాళ్ళకైతే నోములు ఉన్నాయి. ఇంకా రోజు ప్రసాదం అయితే నేను గోధుమ పిండితో ఇలా ప్రసాదం అయితే చేశానండి సోమవారం రోజు. ఇంకా గౌరీదేవిని అయితే అలా అయితే అలంకరించుకొని పూజ అయితే చేసేసుకున్నాను. ప్రసాదం వచ్చేసేసి నేను గోధుమ పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండను బెల్లంతో అయితే అలా హల్వా లాగైతే చేశానండి మార్నింగ్ టైము. ఈవినింగ్ టైం కూడాను ప్రసాదం అయితే చేశాను. ఈవినింగ్ టైం పూజ కూడా చేసుకున్నాను. ఇంక ఇక్కడ పిల్లలను కూడా రెడీ చేసి
తర్వాత ఇంకా అలా దండం అయితే పెట్టుకున్నారండి పిల్లలు కూడాను. ఇంకా అందరం అలా దండం పెట్టుకుని తర్వాత గుడికి కూడా వెళ్ళాము. ఒక సోమవారం కదండి, అందుకని చెప్పేసి శివాలయం గుడికి అయితే వెళ్ళాము. శివాలయం గుడిలో అలా పూజ అయితే చేసుకున్నాము. ఆ రోజు శివుడిని అయితే అలా అయితే అలంకరించారండి. అక్కడ శివాలయం గుడిలోనే పక్కన శివలింగాన్ని అయితే ఇలా అయితే అలంకరించారండి. ఇలా ఫ్లవర్స్తో అండ్ గంధముతో అలా విభూతాలు అయితే అలంకరించారు. తర్వాత అమ్మవారు, తర్వాత ఇక్కడేమో ఆంజనేయ స్వామి విగ్రహము, తర్వాత ఏమో సాయిబాబా, ఇలా అయితే గుళ్ళో అయితే అలా అయితే ఉంటాయండి విగ్రహాలు. ఇంకా ఇది ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ టైం అయితే పాయసం అయితే చేశానండి, ప్రసాదము. నాకు ఎక్కువ ఈ ప్రసాదాలు ఇవైతే రావు, వచ్చినాయే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. మార్నింగ్ టైం మట్టికి గోధుమ పిండితో హల్వా అయితే చేశాను. ఎప్పుడు కూడాను రవ్వ కేసరి చేస్తున్నానని చెప్పేసి ఈసారి గోధుమ పిండితో హల్వా అయితే చేశాను. ఈ వీడియో మొన్న సోమవారం రోజు వీడియో అండి. నిన్న కోటి సోమవారాల రోజు కూడాను నేను పూజ అయితే చేసుకున్నాను. షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇంకా ఈవినింగ్ టైం కూడాను ఇంక ఇలా ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేసుకొని ఇంక ఇలా పూజ అయితే చేసుకున్నానండి ఈవినింగ్ టైం కూడాను. ఇంకా రోజు కూడాను షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా, శివుడిది అభిషేకం వీడియోస్ అయితే మటుకి అవి అమ్మవాళ్ళూరులోని శివాలయం గుళ్ళో అండి నాకు వస్తాయి రోజు ఆ వీడియోస్. ఇంకా అవైతే షేర్ చేస్తున్నాను కదా షార్ట్ వీడియోస్లో, అక్కడ ఆ ఫొటోస్ కూడాను ఈ వీడియోస్లో అయితే యాడ్ చేస్తానండి. శివుడిని రోజు ఎలా అలంకరిస్తున్నారు శివలింగాన్ని అనేది. ఇంక ఇక్కడ ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం 2 పూట్లా కూడాను పూజ చేసుకున్నాను. ఇంకా చెప్పాను కదా ఇందాక శివాలయం గుళ్ళో శివుడిని అయితే ఇలా అయితే అలంకరిస్తున్నారండి. షార్ట్ వీడియోస్లో అయితే రోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇంక ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి. ఈ వీడియో నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ను ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా, ఇలా ఫొటోస్ అయితే దిగాము. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.